హైదరాబాద్ నగరంలో ట్రై కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు అన్నీ కూడా మసకబారిపోయాయి. సీసీ కెమెరాలు కొంతవరకు పనిచేస్తున్నాయి, కొంతవరకు పనిచేయట్లేదు. ముఖ్యంగా 10 లక్షల వరకు సీసీ కెమెరాలు ట్రై కమిషనరేట్ పరిధిలో ఉంటే దాదాపు 40% సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితి ఏర్పడింది. సో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో అసలు ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రస్తుతము ఎన్ని పనిచేస్తున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా నిరుపయోగంగా ఉన్నాయనేది గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నిత్యము ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా ప్రయాణికులు వస్తుంటారు. సో ఇలాంటి ప్లేసెస్లో సీసీ కెమెరాలకు సంబంధించి వాటి నిర్వహణ, సీసీ కెమెరాలకు సంబంధించిన పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. కానీ సికింద్రాబాద్ దాదాపు 84 సీసీటీవీ కెమెరాలు ఉంటే అందులో రికార్డింగ్ సంబంధించిన నాణ్యత లేకపోవడము, దాన్ని ఏదైతే ఫీడ్ ఏదైతే ఉంటుందో సీసీ కెమెరాలకు సంబంధించి నిల్వ చేసే సామర్థ్యం కూడా మెయింటైన్ చేయట్లేరు అనే ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల కూడా మొత్తము ఏరియాస్ సంబంధించి ఇటు గోపాలపురం కావచ్చు, మోండా మార్కెట్ పరిధుల్లో దాదాపు 300 సీసీ కెమెరాలు ఉంటే అందులో దాదాపు 80 వరకు మొరాయించిన సిట్యువేషనే కనబడుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాంటి ప్లేస్ అనేది చాలా వరకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్గానే భావించాలి. హైదరాబాద్ నగరంలో ఇటు మేజర్ రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, దాంతోపాటు చార్మినార్, ఇతరేతర రద్దీ ప్రాంతాలకు సంబంధించి సీసీ కెమెరాల అక్కడ పనితీరు అనేది కొంతవరకు ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పాలి. హైదరాబాద్ నగరంలో దాదాపుగా 40% వరకు కూడా సీసీ కెమెరాలకు సంబంధించిన పనితీరు కొంతవరకు పనిచేయట్లేవు సీసీ కెమెరాలు అనే వాదనలే తెరపైకి వస్తున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే ట్రై కమిషనరేట్ పరిధిలో ఇటు నిర్భయ సేఫ్ సిటీ కింద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 19,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14,710 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నిర్భయ సేఫ్ సిటీ కింద ఇటు సైబరాబాద్ లిమిట్స్లో 27,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇక దాంతోపాటు నేను సైతము అనే దాని ద్వారా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1.75 లక్షల సీసీ కెమెరాలు, ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1.87 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓవరాల్గా లక్షల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తం కూడా నిఘా నీడలోనే హైదరాబాద్ నగరం ఉంటుంది అని చెప్తున్నప్పటికీ కూడా సీసీ కెమెరాలు చాలా చోట్ల కూడా పనిచేయకపోవడము, కొన్ని చోట్ల పనిచేసినా కూడా అందులో క్లారిటీ ఉండకపోవడం కూడా చాలా వరకు ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ కనబడుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలు ఇన్ని ఏర్పాటు చేసినప్పటికి కూడా దాదాపు 20% వరకు కూడా సీసీ కెమెరాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేయట్లేవు అనేది కొంతవరకు గణాంకాలు చెప్తున్నాయి. ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 34% సంబంధించిన సీసీ కెమెరాలు పనిచేయట్లేవు. ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 41% సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సీసీ కెమెరాలకు సంబంధించి బయట ఇదే చాలా క్రూషియల్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ ఎగ్జిట్ అండ్ ఎంట్రీకి సంబంధించి ఇది చాలా కీలకంగా చెప్పుకోవాలి. కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తున్నాము. సీసీ కెమెరాలకు సంబంధించి అది స్పెసిఫిక్గా ఒక స్టాండ్, దానికి సంబంధించి అది చాలా స్టాండర్డ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విధంగా పర్యవేక్షణ లోపించడము, పూర్తి స్థాయిలో కూడా వాటిని నిర్వహణ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రెస్ట్ చూపించకపోవడము, దానిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్లనే చాలా వరకు సీసీ కెమెరాలు చాలా చోట్ల కూడా పనిచేయట్లేవు అనే ఆరోపణలు, అభియోగాలు తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే ఇలాంటి మెయిన్ సెంటర్స్ వద్ద సీసీ కెమెరాలకు సంబంధించి ముఖ్యంగా రైల్వే స్టేషన్ లోపల సీసీ కెమెరాలు పనిచేస్తున్నప్పటికి కూడా వాటిలో క్లారిటీ లేదు. ఏమైనా డిటెక్ట్ చేయాలి, ఏమైనా జరిగింది అంటే కూడా అందులో విజువల్ ఏదైతే ఉంటుందో సీసీ కెమెరాలో అది క్లారిటీ ఉండట్లేదు అనేది ఒకటైతే, సీసీ కెమెరాలు బయట స్టేషన్ బయట సీసీ కెమెరాలకు సంబంధించి మాత్రం చాలా వరకు సీసీ కెమెరాల పరిస్థితి కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయట్లేవు. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు గోపాలపురం, మోండా మార్కెట్ సంబంధించిన ఏరియాల్లో కూడా 300 పైగా సీసీ కెమెరాలు ఉంటే 80 కెమెరాలు అందులో మొరాయించిన సిట్యువేషన్ ప్రస్తుతము నెలకొంది. ఇక హైదరాబాద్ నగరంలో
రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, రద్దీ ప్రాంతాలతో పాటు హాస్పిటల్స్ కూడా ముఖ్యమనే చెప్పాలి. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్ వంటి హాస్పిటల్లో కేవలం 10% మాత్రమే సీసీ కెమెరాలు పనిచేస్తున్నట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వేలాదిగా పేషెంట్స్ అనుకోవచ్చు, పేషెంట్స్ సంబంధించిన అటెండర్స్ వస్తుంటారు. సో ఇలాంటి ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాలకు సంబంధించి వాటి పనితీరు అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ సీసీ కెమెరాలకు సంబంధించి చాలా వరకు మేజర్ హాస్పిటల్స్లో కూడా పనితీరు సరిగ్గా లేదు అనేది మనకి అలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వివిధ ప్లేసెస్ నుండి వస్తుంటారు. ఇలాంటి ప్లేసెస్లో ఏమైనా కేసు సంబంధించి నమోదైనప్పుడు ఆ కేసుని డిటెక్ట్ చేయాలి అంటే పోలీసులకు సంబంధించి కూడా సీసీ కెమెరాల్లో కొంతవరకు ఆధారాలు లభించకపోవడము, లేకపోతే ఆ కేసు సంబంధించి కావచ్చు, ఆ క్రైమ్ సంబంధించి ఏం జరిగింది అనేది చూడాలి అంటే సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా చాలా వరకు పోలీసులు కూడా కేసులకు సంబంధించిన డిటెక్షన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిట్యుయేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ముఖ్యంగా ఇటు గాంధీనగర్ పరిధిలో దాదాపు 232 సీసీ కెమెరాల్లో 156 ఉన్నా లేనట్లే అనే విధంగా పనిచేస్తున్నాయి అనేది సమాచారం అందడంతో పాటు చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6874 కెమెరాల్లో దాదాపు 3000 కెమెరాలు సీసీ కెమెరాలు పనిచేయట్లేవు అనేది మనకు అందుతున్న సమాచారం. సో మొత్తానికి హైదరాబాద్ నగరం సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు ఊహించని పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదులకు సంబంధించి కార్యకలాపాలు అనుకోవచ్చు, లేకపోతే అలాంటి యాక్టివిటీస్ సంబంధించి ఏ తెరపైకి వచ్చినా దాని మూలము హైదరాబాద్లో ఉండడము, ఇతర క్రైమ్స్ సంబంధించి కూడా హైదరాబాద్ కీలకంగా ఇటు ఇతర శక్తులు ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫార్మర్లు అనుకోవచ్చు, లేకపోతే కేసులకు సంబంధించిన అక్యూజ్లు అనుకోవచ్చు, దాంతోపాటు కేసులు ఎవరు ఏదైతే జరుగుతున్నాయో ఆ కేసులకు సంబంధించి పోలీసులకు కూడా సీసీ కెమెరాలు చాలా చోట్ల కూడా పనిచేయకపోవడము, ఒకవేళ పనిచేసినా కూడా సీసీ కెమెరాల్లో ఆ డేటా ఏదైతే ఉంటుందో అది స్టోరేజ్ లేని సీసీ కెమెరాలకు సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల కారణంగా చాలా వరకు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులకి కొన్ని కేసులకు సంబంధించి కేసుల దర్యాప్తు విషయంలో ఇబ్బందులు పడుతుంటే, ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, మరికొన్ని ప్లేసెస్లో అయితే పనిచేయట్లేవు. సో ఎంటైర్గా ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుండి పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు. దాంతోపాటు సంబంధిత డీసీపీ ఆఫీస్ అనుకోవచ్చు, లేకపోతే ఏసీపీకి సంబంధించిన ఆఫీస్లో చిన్న కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసుకొని సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తుంటారు. కానీ చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నా లేనట్లే అనే చందంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి మారింది. కాబట్టి సో ఇలాంటి వాటిపైన కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది వాదనలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా సీసీ కెమెరాలు పని చేయకపోవడం వల్ల చాలా వరకు పోలీసులకి కేసులకు సంబంధించిన డిటెక్షన్లో ఇబ్బంది అవ్వడము, ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులకి ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా కొంతమేరకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఎవరు ప్రమాదానికి కారకులు అనేది గుర్తుపట్టని పరిస్థితి. చాలా వరకు పోలీసులు కూడా కొన్ని కేసెస్ సంబంధించి దర్యాప్తు ఎందుకు ఆలస్యం జరుగుతుంది అంటే ఆ అఫెన్స్ జరిగిన చోట సీసీ కెమెరాలు అందుబాటులో లేవనో, లేకపోతే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయట్లేవు అనే ఆన్సర్ కూడా కొన్ని కేసెస్ సంబంధించి పోలీసులు ఇస్తున్న సిట్యుయేషన్ నెలకొంది. ముఖ్యంగా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా కేసులు నమోదైనప్పుడు ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఏం జరిగింది అఫెన్స్ అనేది సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజ్ ద్వారా చాలా కేసుని డిటెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రము కేసుల డిటెక్షన్లో సీసీ కెమెరాలు పని చేయకుండా ఉండడము, దాంతోపాటు డేటా స్టోరేజ్ లేకపోవడం కారణంగా చాలా వరకు అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సీసీ కెమెరాల విషయంలో ఇబ్బందులు పడుతుంటే, మరొక వైపు ట్రాఫిక్ సంబంధించి కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగిన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి దాని తర్వాత కేసుకు సంబంధించి ఎవరు ఆ ప్రమాదానికి కారణమయ్యారు అనేది సీసీ కెమెరాలో పూర్తి స్థాయిలో కూడా ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుండే. కానీ ప్రస్తుతం చాలా ఏరియాల్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అవి పనిచేయని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కొంతవరకు కేసులకు సంబంధించిన డిటెక్షన్లో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా అటు కొన్ని సంస్థలు ముందుకొచ్చి సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడము, జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడము, దాంతోపాటు ఏదైతే సంస్థలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రతి కమిషనరేట్ సంబంధించి కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారా కొన్ని కంపెనీస్ ముందుకొచ్చి సీసీ కెమెరాస్ సంబంధించిన ఇన్స్టాలేషన్ చేశారు. కానీ ఆ పర్యవేక్షణ కావచ్చు, దాని తర్వాత వాటిని మానిటరింగ్ చేసే విధానం లేక చాలా వరకు నగరంలో సీసీ కెమెరాలు ఉన్నా కూడా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో ఒకసారి మనం చూసుకుంటే అల్వాల్లో 8000 కెమెరాల్లో 20% మాత్రమే
పనిచేస్తే పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు బొల్లారం బృందావన్ కాలనీ కూడలి వద్ద పూర్తిగా సీసీ కెమెరాలు పనిచేయక దాదాపు 6 నెలలు గడుస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక బాలనగర్ సంబంధించి కూడా మెయిన్ రోడ్తో పాటు ఈరోజు కూడా దాంతోపాటు ఐడిపిఎల్ రోడ్డు ఉషాములపూడి మార్గాల్లో సీసీ కెమెరాలు దాదాపు 70% కూడా పనిచేయట్లేవు అనేది సమాచారం అందుతుంది. దాంతోపాటు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సీసీ కెమెరాలు 60% కూడా మూతపడ్డాయి. సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితి ఉప్పల్లో ఏర్పడింది. దాంతోపాటు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు కమ్యూనిటీలో 1018, దాంతోపాటు నేను సైతంలో 10,723 కెమెరాలు ఏర్పాటు చేస్తే అందులో దాదాపు 369 సీసీ కెమెరాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. అవి పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఇక రాయదుర్గం ఐటీ కారిడార్ పరిధిలో కూడా 800 సీసీ కెమెరాల్లో మణికొండ, పంచవతి కాలనీ, గచ్చిబౌలి, అంజయ్యనగర్, ల్యాంకో హిల్స్, కాజాగూడల్లో కీలకమైన చోట్ల 80% సీసీ కెమెరాలు మొరాయించడము కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తుంది. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల అవి పనిచేయని పరిస్థితి. సో సీసీ కెమెరాలకు సంబంధించి వాటిపైన కాస్త దృష్టి పెట్టాలి అనే వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, ఇతరేతర రద్దీ ప్రాంతాలు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.